హాయ్ గాయ్స్, ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ది బర్త్డే సెలబ్రేషను. అయితే ముందు రోజు నైట్ కేక్ కట్ చేపిద్దామని చెప్పి నేనైతే కేక్ ఇంట్లో ప్రిపేర్ చేశాను. ఇది 4 గుడ్ డే ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా మన ఇష్టం, ఏ బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ వేసుకోవచ్చు. అవి తీసుకుని నెక్స్ట్ ఈనో మనకి ఫుల్గా కావాలంటే ఫుల్గా వేసుకోవచ్చు, హాఫ్ కావాలంటే హాఫ్ వేసుకోవచ్చు. అది వేయగానే పొంగుతుంది. నెక్స్ట్ మైదా, ఎందుకంటే మైదా మొత్తం ఇదంతా కలుపుకొని వేరే బాక్స్లోకి ఫస్ట్ ఆయిల్ కొంచెం రాసుకుని మైదా వేసుకుంటే గట్టిపడకుండా వస్తుంది. ఇదేమో పాల ప్యాకెట్లు, అవి గుడ్ డే ఇవన్నీ వేసిన తర్వాత పాలు కూడా వేసుకోవాలి. అవి వేసుకొని ఇది ప్రాసెస్ చూద్దాము. ఏమిటంటే దీంట్లో గుడ్ డేస్ ఇక ముక్కలు కింద చేసి బాగా మెత్తగా స్మాష్ చేయాలి. మెత్తగా అయితేనే బాగుంటుంది. ఇంకా ఇది వేసిన తర్వాత ఇది మెత్తగా చేయాలి. మెత్తగా మొత్తం పొడంతా చేసిన తర్వాత ఇంకా ఇదంతా కూడా వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇలా పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసుకొని ఆ బాక్స్ దాంట్లో బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఆ బౌల్లోకి వేసుకొని మనం బౌల్లోనే ఇంకా అన్నీ కలుపుకోవచ్చు. ఏమేమిటంటే ఇక ఫస్ట్ పాలు వేసుకొని ఫస్ట్ మెత్తగా కలుపుకోవాలి. ఆ పాలు వేసుకొని కలుపుకొని నెక్స్ట్ తర్వాత నేను ఫస్ట్ ఒక 2 ప్యాకెట్లు సరిపోయినాయి. ఇంకా మనం కలుపుకోవాలి. ఫస్ట్ చేతితో కలుపుకొని ఇంకా తర్వాత ఇక స్పూన్తో కలుపుకోవచ్చు. ఇంకా నేను బాగా కలపాలని ఫస్ట్ అయితే చేతితో కలిపాను, ఇంకా తర్వాత అయితే స్పూన్తోనే చేశాను. ఇంక అట్లా ఇది వేసాక మొత్తం కొంచెం కలిపిన తర్వాత ఈనో వేస్తే కొంచెం పొంగుతుంది. మనం ఫుల్గా వేసుకోవాలనుకుంటే ఫుల్గా వేసుకోవచ్చు, కొంచెం వేసుకోవాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. అట్లా ఇది బాగా మెత్తగా చేసుకోవాలి. ఇది కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇలాగా ఇదంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈలో అయితే వేసుకోవాలి. ఇదంతా కూడా మెత్తగా బాగా గట్టిగా అయిపోతుంది. మెత్త వరకు చేసుకోవాలి. మెత్తగా చేసుకుంటేనే బాగా వస్తుంది. ఇంకా నాకు ఒక ప్యాకెట్ అయిపోయింది, ఇంకో ప్యాకెట్ కూడా వేసుకుంటున్నాను. మా బుడ్డోడు ఇద్దరు కూడా మంచిగా చూస్తున్నారు. ఇంక ఇలాగా వేసుకుని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. నేను లాస్ట్ టైం సర్చ్ చేశాను కానీ ఈసారి కొంచెం బాగానే వచ్చింది ప్రాసెస్ అంతా. కొని తర్వాత అది బౌలు ఇలా తిప్పేటప్పటికి కొంచెం క్రాక్ వచ్చింది, కాకపోతే టేస్ట్ బాగుంది. ఇంకా ఈనో అయితే వేసుకుంటున్నాం. ఇంకా మా హస్బెండ్ గురించి ఇక నైట్ 12 కట్ చేద్దాం అన్నట్టు ఇంకా నేనైతే ఇలాగా ఈనో ప్యాకెట్ ఇక కేక్ అయితే తయారు చేశాను. ఇంకా తనకైతే కేకులు కట్ చేయడం అది ఇది ఇంట్రెస్ట్ లేదు. ఇంక నాకు ఇష్టం అలా కేకులు కట్ చేయాలన్నా చేయించాలన్నా ఇష్టం. అందుకే నేను మా హస్బెండ్ అయితే ఇక అట్లా ఇదంతా కూడా ప్రాసెస్ అయితే ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకెట్లా ఇలా కలుపుకున్న తర్వాత ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియో ఏంటనేది అర్థమవుతుంది. ఇంకా అట్లా ఇదంతా కూడా మనకి తెలుస్తుంది కదా, గట్టిపడేంతవరకు గట్టిపడకుండా కలుపుకుంటూ ఉండాలి. అది అయిపోయాక మనం పెద్ద గిన్నె ఒకటి పెట్టుకుని ఆ గిన్నెలో ఇప్పుడు మనం మైక్రోవేవ్ ఉంటే పర్లేదు, మనకి లేనప్పుడు కింద బౌల్ టైప్ పెట్టుకుని ఇంకెలా కొంచెం ఆయిల్ వేసుకుని, నేను ఎక్కువ వేసాను, కొంచెం వేసుకుంటే ఒక 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఇంకా అలా వేసుకుని మొత్తం దానికి అంతా అంటించుకొని మైదా కూడా అది వేసాక మైదా కూడా రాసుకోవాలి. ఇంకా కింద ఈ గిన్నె బౌల్ పెట్టేటప్పుడు కింద ఇటు సైడు ఇలా తిప్పి ఇక ఇది పెడితే గట్టిగా అవుతుంది, స్పాంజ్ టైప్ అవుతుంది. ఇంక ఇలాగా ఇదంతా కూడా ఇలాగా చేసుకోవాలి. మైదా రాసుకుంటేనే మనకి బాగుంటుంది. మైదా ఆప్షనల్, మనం రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. ఇంకట్లా దీనికైతే వేసేసుకున్నాను బ్యాటరు. ఇంకా ఇది అయిపోయాక ఇంక ఇలాగా ఇది అయ్యింది.
ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా కేక్ అయితే ఇలా వచ్చింది. ఇంకా ఇదైతే ఇంకా నేను రెడీ అయ్యి ఆ రోజు నైట్ బయటకు వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఇంకా ప్లాన్ ఫ్లాప్ అయింది. ఇది బర్త్డే నైట్ 12 o'clockకి ఇంకా అలా కేక్ అయితే కట్ చేసుకుంటూ మంచిగా మేము ముగ్గురు ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా కేక్ అయితే కట్ చేసుకున్నాము. ఇంకా అట్లా ఇంకా బాగా అనిపించింది. ఇక సెలబ్రేషన్ నేనైతే మా హస్బెండ్కి ఏం గిఫ్ట్ ఇచ్చానంటే ఒక 50 mg గోల్డ్ కాయిన్ అయితే ఇచ్చాను. తన రియాక్షన్ కూడా ఈ వీడియోలో వస్తుంది, అందుకే రియాక్షన్ వీడియో కూడా తీశాను. ఇంకా చూడండి, తనకైతే బాగా అనిపించింది. అది ఎట్లా అంటే మనం గిఫ్ట్ పర్పస్ ఇవ్వచ్చు, నెక్స్ట్ గిఫ్ట్ పర్పస్ ఇవ్వచ్చు. మళ్ళీ ఇప్పుడు మన హస్బెండ్స్ అనుకో వాళ్ళ పర్సులో పెట్టుకోవచ్చు, ఇది బీరువాలో పెట్టుకోవచ్చు, నెక్స్ట్ ఏమైనా పండగలప్పుడు పూజలు అవి చేసుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, అన్నింటికి యూజ్ అవుతుంది అన్నట్టు నేను ఇంకా అలా తీసుకున్నాను. ఇదైతే రీజనబుల్గా వచ్చింది. మా హస్బెండ్ కూడా నచ్చింది, కేక్ కూడా బాగుంది. నేను కూడా గిఫ్ట్ తనకి నచ్చిందని నేను సాటిస్ఫై అయ్యాను. ఇంకా బాగా అనిపించింది. ఇంకా తనకి కూడా నచ్చింది. మా బుడ్డోడు కూడా ఎగ్జైట్ అయ్యిండు ఆ గిఫ్ట్ చూసి. ఇంకా అలాగే మేము కేక్ కట్ చేసుకుని ఇంకా అలా ఇంట్లో ఇక కేక్ కట్ చేసుకొని పడుకునేటప్పటికి మాకు దగ్గరగా 1-2 అయిపోయింది. ఇంకా అట్లా కేకులు కట్ చేసుకుని ఇంకా అలా వీడియోలు దిగుతూ మంచిగా ఎలాగైనా మెమరీ ఉండాలని చెప్పి ఇంక మేము కూడా వీడియోలు అవి ఇవి దిగాము. ఇంకా అట్లా కేక్ కూడా బాగుంది, మంచిగా అనిపించింది. వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. మా హస్బెండ్ అయితే బాగా జరిగింది సెలబ్రేషను. ఏదో సింపుల్గా ఇంట్లో మేము ముగ్గురం చేసుకున్నాము. ఇంకా ఇలాగ మా బుడ్డోడైతే మంచిగా ఇక స్టిల్స్ ఇచ్చిండు. ఇంక ఇలాగ చాలా ఫొటోస్ అయితే దిగాము. ఇంక ఇదే మా హస్బెండ్కి ఇచ్చాను. గిఫ్ట్ అయితే ఓపెన్ చేశారు. ఇంకా అట్లా ఏంటి అంటే గోల్డ్ కాయిన్ అంటే తన ఫేస్లో స్మైల్. ఇంకా అట్లా మా బుడ్డోడు ఇద్దరు ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. బాగా అనిపించింది. అది కూడా చాలా బాగుంటుంది. మనకి బీరువాలో పెట్టుకోవచ్చు. మనం ఎట్లా అంటే యూజ్ఫుల్ ఉండేది ఇస్తే మనకు గుర్తుంటుంది కదా ఇంకా అన్నట్టు నేను కూడా అలా ఇచ్చాను. బాగా అనిపించింది. ఇంకో గోల్డ్ కాయిన్ అది నేను రోజ్ టైప్ ఉంటుంది, అది గోల్డ్ కాయిన్. నేను ఇదైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఇంకా అట్లా అంటే ఓపెన్ చేయడానికి లేదు, ఇంకా అలా షోకేస్ అన్నట్టు ఇక అలాగా దానికి చిన్నది బాక్స్ టైప్ తీసుకుంటే దాంట్లో పెట్టుకోవచ్చు. ఇంకా అలాగ నేనైతే ఇంక ఇలా తీసుకున్నాను. ఇంకా అట్లా ఇది వీళ్ళిద్దరు ఫోటోస్ అయితే దిగుతున్నారు. అదైతే గోల్డ్ కాయిన్ అయితే ఇచ్చాను, మంచిగా అనిపించింది. 12కి నేను కరెక్ట్గా అందుకే పడుకోకుండా ఇక 12 వరకు వెయిట్ చేసి ఇక తనకి విష్ చేసి కేక్ కట్ చేసి గిఫ్ట్ ఇచ్చి ఇంకా ఇది అయిపోయాక సేమియా అయితే తయారు చేసిన తర్వాత బర్త్డే రోజు ఇంకా సేమియాని గారెలు వేసుకుందామని చెప్పి గారెలకి పప్పు అయితే రుబ్బుదామని ఇంకా సేమియా అదే పాలు అయితే కాగబెట్టాను. ఇంక సేమియా కూడా ఫస్ట్ నెయ్యిలో వేయించుకున్నాను, తర్వాత పాల్లో అయితే వేసాను. ఇంకా సేమియా ఒకటిని ఈరోజు స్పెషల్స్ ఏంటంటే ఇక సేమియాని గారెలు చేసుకున్నాము. ఇంక మధ్యాహ్నం అయితే సొరకాయ కర్రీ చేసుకున్నాము. ఇంక ఈవినింగ్ ఎలాగో బయటకు వెళ్తాం కదా అన్నట్టు మేము ఆటోలో ఇక మధ్యాహ్నంకి కర్రీ చేసుకున్నాము. ఇంక ఇట్లా ఇదైతే చేసుకున్నాము. ఇంకా అట్లా సేమియా కూడా బాగా వచ్చింది. ఇంకా కొలత ప్రకారంగా చేశాను, నేను యూట్యూబ్లో యూస్ చేసుకున్నాను. ఇంకా అట్లా ఇదైతే పంచదార ఏదైతే గిన్నె దాంతో తీసుకున్నామో దాంతోనే 1/2 కప్ ఇక పంచదార అయితే తీసుకున్నాను. ఇంకా అలా సేమియా బాగా వచ్చింది. గారెలు కూడా చిన్న గారెలు బాగా వచ్చినాయి. ఇంకా అట్లా సేమియా అయితే ఇక చేసుకున్నాం, గారెలు కూడా వేసుకున్నాం, బాగున్నాయి. ఇంకా మా హస్బెండ్ బర్త్డే అయితే బాగా జరిగింది, మంచిగా సెలబ్రేషన్. కాకపోతే ఈ బర్త్డే రోజు కూడా కేకు ఇక చేసుకుందామంటే ఇంకెలాగో బయటకు వెళ్తాంలే కదా అన్నట్టు మా హస్బెండ్ అయితే వద్దన్నారు. ఇంకా అందువల్ల ఇంక ఇలాగ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇంక మంచిగా ఇంట్లోనే అయిపోయింది. ఇంకట్లా సేమియా అయితే చేసుకున్నాం. సేమియా సూపర్ ఉంది, గారెలు కూడా సూపర్ వచ్చినాయి.
ఇంకా అట్లా ఈ వీడియో అయితే నచ్చదు అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఆదరాభిమానం నాపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా అట్లా ఇదైతే ప్రాసెస్ ఇంకా అలాగా సేమియా అయితే చేసుకున్నాం, మంచిగా అయిపోయింది. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా గారెలు అయితే చేసుకోవడం మొదలుపెట్టాను. గారెలు కూడా సూపర్ వచ్చినాయి. గారెలు అయితే వేసేసుకున్నాము. ఇంకా అన్నీ ఒకేసారి చేసుకుని పెట్టుకుంటే అయిపోద్ది కదా అని పొద్దున్న అయితే ఇంక ఇంట్లోనేమో దండం పెట్టేసుకుని ఇంక ఇంట్లోనే చేసుకున్నాము. ఇంకెలా నైట్కి ఇంకెలా టెంపుల్కి వెళ్దామని చెప్పి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం, మేము అనుకోలేదు. ఇంక ఇది వెంకటేశ్వర స్వామి గుడికి అయితే బాగుంది, పీస్ఫుల్ మైండ్. ఇంకా దేవుని తీద్దామంటే ఇంకా ఏమో వద్దంటారేమో అని చెప్పి తీయలేదు. మాకు స్టార్టింగే విష్ణుమూర్తి ఉన్నది, అసలు బాగా అనిపించింది, అద్దాలతో బాగా అనిపించింది. ఇంకా అలా ఉయ్యాల్లో పడుకున్నట్టు బాగుంది. ఇంక ఇలాగా ఆంజనేయ స్వామి ఉన్నారు, అంత బాగుంది. ఈ గోదాదేవి ఇంకా వీళ్ళందరూ కూడా అప్పుడే భజన జరుగుతుంది. తర్వాత డిలైట్ మండీకి అయితే వచ్చాము. ఇంకా మండీకి వెళ్ళిపోయి మా బుడ్డోడు అయితే రాగానే ఇంకా డ్రింక్ తీసుకున్నాడు. అసలు ఎప్పుడు ఖాళీ ఉండదు, ఎప్పుడు చూద్దామన్నా రష్ ఉంటుంది. ఇంకా అలాగా మండీకి వస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ బాగుంటుంది, మండి చాలా బాగుంటుంది. ఇంకెళ్ళందరూ కూడా దాని సపరేట్ అన్నట్టు బాగుంటుంది. మేము కూడా అందుకే ప్రిఫర్ చేస్తాము. ఇంకా అలాగా సపరేట్గా కింద కూర్చొని పెద్ద ప్లేటు అది బాగా అనిపిస్తుంది. ఇంకా అది వచ్చేంతవరకు మేము ఫస్ట్ ఏమేమి ఇచ్చామంటే అపోలో ఫిష్ వచ్చి ఫస్టే మాకు ఇది ఇచ్చారు, ఏంటంటే సూప్ ఇచ్చారు. తర్వాత అపోలో ఫిష్ ఒక 10 మినిట్స్కి మండి వచ్చింది, ఆఫ్ఘన్ మండి ఏదో మండి. ఇంకెలాగ మేము కొన్ని ఫొటోస్ అవి ఇవి అంతలోకి దిగాము. ఇంకొచ్చేటప్పటికి టైం పడుతుంది. మా పక్కన ఇంకొకరికి ప్లేస్ ఉండేటట్టు ఇంకా అలా ఇచ్చారు. మేము ఎప్పుడైనా సరే సపరేట్గా ఉంటాము. ఇంక ఈసారి మాకు ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఖాళీ అయిందని మేము సర్లే అని. బాగుంటుంది, దేనికి దానికి ఏసీ కానీ దేనికి దానికి అన్నీ బాగుంటుంది, మండి బాగా అనిపిస్తుంది. ఇక అట్లా ఈ వీడియో అయితే చూడండి, పూర్తిగా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా బుడ్డోడైతే మంచిగా ఆడుకున్నాడు, వాడైతే ఎంజాయ్ చేసిండు. ఆల్రెడీ వాడికి ఇంటి దగ్గర తినిపించేసాడు. ఇంక ఇక్కడ తింటాడు, వాడి మూడు బట్టి తింటాడు, లేకపోతే లేదన్నట్టు. ఇంకా అక్కడ సాంగ్స్ అయితే పెట్టారు, ఇంకా కాపీరైట్ వస్తుందని నేను తీయలేదు. ఇదైతే సూప్ వచ్చింది. ఇంక ఇది అపోలో ఫిష్. ఇంకా అపోలో ఫిష్ సూపర్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఒక్కొక్కసారి మేము అపోలో ఫిష్ బాగుంటుంది, బోన్లెస్ ఇది. ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, నాకు ఫేవరెట్ అయిపోయింది అపోలో ఫిష్. ఒకసారి తిన్నా, మళ్ళీ ఇప్పుడు తినబుద్ధి అయిందని చెప్పేసి అటు సైడ్ ఇంకా వాళ్ళు కూడా ఇంకో మండి ఇలా ఉంటుంది. ఇక ఇది 2 పీసెస్ వచ్చినాయి. ఇంకా ఇలాగ ఇదంతా కూడా సూపర్ అనిపిస్తుంది. మైనీసు అన్నీ ఇస్తారు, A to Z బాగుంటుంది. ఇంకా అట్లా ఈ వీడియో అయితే ఇంకా మండీకి వెళ్ళాము. ఇంకా మండీకి వెళ్ళి అక్కడ తిని చేసేటప్పటికి ఇంకా సగం టైం అయిపోయింది. ఇక నేను అపోలో ఫిష్ అయితే తినేటప్పటికి హెవీ అయిపోయింది, ఇంకొంచెం అయితే వదిలేసాను. ఇంక ఎట్లా మా బాబుకి ఐస్ క్రీమ్ కావాలన్నారని ఇంకా ఐస్ క్రీమ్కి వచ్చాము. ఈ చిన్న స్కూప్స్ టైప్ ఉన్నాయి, అది ఎట్లా అంటే 50కి 6 అంట. ఇక రకరకాలు ఇచ్చారు, ఇంకా అవి కూడా తిన్నాం మంచిగా. ఇంకా అట్లా మా బొడ్డోడైతే ఎంజాయ్ చేస్తున్నాడు, వాడైతే మంచిగా ఇంకా డ్యాన్స్లు వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసిండు. వాడికి నచ్చదే తింటాడు, లేకపోతే దాన్ని వైపే చూడ్డం ఇంకా ఆడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా అట్లా ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. లెంత్ ఉంటుంది కొంచెం వీడియో. ఇంకా ఇలాగ నేను డ్రింక్ తాగుతుంటే మా హస్బెండ్ వీడియో అయితే తీశారు. ఇంకా అట్లా ఈ వీడియో అయితే నచ్చదని. ఆడికి ఎన్ని డ్రింకులు ఇచ్చినా తాగుతాడు. ఆల్రెడీ వచ్చినప్పుడే స్ప్రైట్ ఇచ్చాము, తాగిండు. ఇంక మా హస్బెండ్ అన్నారు, సర్లే మన ఇద్దరం థమ్స్అప్ తాగుదామంటే వీడు కూడా నాకు కావాలి అన్నాడు. ఇంకా మేము తాగేటప్పుడే కొంచెం తాగితే వాడు సగం తాగిండు, ఇక అయిపోయిండు, ఆడుకున్నాడు. ఇంకా అట్లా వాడు ఎంజాయ్మెంట్ వేరే లెవెల్, బాగా ఆడుకుంటాడు.
ఇంకా అట్లా పడుకోవడం దొల్లడం అన్నీ చేస్తారు. బాగుంటుంది. ఎప్పటికప్పుడు తిన్న వెంటనే క్లీన్ చేసేస్తారు, మంచిగా నీట్గా ఉంచుతారు, బాగుంటుంది. కాకపోతే అక్కడ చాలా లాభం, మంచి క్లిక్ అవుతుంది ఈ ఇడ్లీ లైట్ మండికి. అసలు ఖాళీ ఉండదు. ఫ్రీ టైంలో ఉన్నప్పుడైతే ఇక అస్తమాను జనాలు వస్తూనే ఉంటారు. అసలు ఎక్కడి నుంచి వస్తారో అర్థం కాదు. ఇంకా అట్లా వస్తూనే ఉంటారు. ఇంకా అట్లా మా బాబు అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా బర్త్డే అయితే బాగా జరిగింది. ఇంక ఇలా ఇవన్నీ ఫొటోస్, ఇంకా ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయి. నేను అందుకే ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే నేను మెమరీ ఫుల్ అయిపోయిందంటే ఈ ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి, బర్త్డే ఇవి ఉన్నాయని నేను చూడను. ఎందుకంటే మెమరీ ఫుల్ అయిందంటే ఇంక నాకు వీడియోస్ పెట్టుకోవడానికి ఏది ఉండదు అన్నట్టు నేను తీసేస్తాను. అందువల్ల నేను యూట్యూబ్లో పెట్టుకుంటే ఉంటుంది కదా మెమరీ కింద, చూసుకోవచ్చులే అన్నట్టు నేను ఇంక అట్లా ఇలాగా తీసుకుంటాను. ఇంకా అలా అయితే మా హస్బెండ్ ఇంకా బాగా జరిగింది. మేమైతే నిన్న నైట్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం 12కి పడుకోకుండా. మా బుడ్డోడు కూడా చాలాసేపటి వరకు ఉన్నాడు. ఇంకా మధ్యాహ్నం పడుకున్నాం కదా, వాడు ఇంకా నైట్ అయితే పడుకోవట్లేదు బేగా. ఇంకా అట్లా ఈ వీడియో అయితే ఇంకా ఇవన్నీ కూడా ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి. బాగా అనిపించింది. బర్త్డే సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది. ఇంకా అట్లా ఈ విధంగా ఫొటోస్ వీడియోస్ అవి ఇవి దిగాము. మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ సూపర్ అంటే సూపర్ జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఇంక ఇవన్నీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అట్లా ఈ వీడియో అయితే ఇక అయిపోయింది. ఇంక ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.